మీ ప్రాక్టీస్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి? 5 ఇయర్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఓకే. ఎంతమంది పేషెంట్‌లను చూసుంటారు ఈ 5 ఇయర్స్‌లో? కాంప్లికేటెడ్ అన్నది ఏదైనా ఉందా కేసు? కాంప్లికేటెడ్‌గా చాలా చూసాం. అంటే ఒక పేషెంట్ లివర్ డిజీజ్ తోటి వచ్చారు. చాలా యంగ్ పేషెంట్, లిటరల్లీ ఒక 29 ఇయర్స్. తనకు ఆల్కహాల్ ఉండడం వల్ల లివర్ అనేది తగ్గిపోయింది. దాని చుట్టూ ప్రెషర్ ఉండడం వల్ల ఆయనకు బ్లడ్ అనేది డైవర్ట్ అయ్యి ఈసోఫేగస్ ఫుడ్ పైప్ ద్వారా హార్ట్కి చేరేదన్నమాట. సో ఇక్కడ ఈయన ప్రెషర్ ఎక్కువ అవుతూ ఏమవుతుంది అంటే ఇక్కడ సైడ్ ఉన్నది బ్లడ్ వామిటింగ్స్గా కూడా వస్తుంది. జనరల్గా లివర్ పేషెంట్స్లో అయ్యేది ఈ ప్రాబ్లం అది. కాకపోతే ఈ పేషెంట్కి ప్రాబ్లం ఏమవుతుందంటే లివర్ కూడా ఫంక్షన్ సరిగ్గా లేదు కాబట్టి క్లాట్ ఎక్కడన్నా ఫామ్ అవ్వచ్చు, లేకపోతే బ్లడ్ ఎక్కడైనా దిగిపోవచ్చు. అక్కడ ఉన్నప్పుడు ఈ పేషెంట్ మేము వచ్చినప్పుడు ఫస్ట్ టైం కడుపు నొప్పితో వచ్చినప్పుడు చూసి స్కాన్ చేసినప్పుడు అవన్నీ చేసినప్పుడు ఏదైతే పేగుల నుంచి లివర్కి బ్లడ్ వస్తుందో ఆ బ్లడ్లు అక్కడ ఆ రక్తనాళాలు మొత్తం బ్లాక్ అయి ఉన్నాయి. సో నార్మల్గా ఇలాంటి పేషెంట్స్లో మెయిన్ పోర్టల్ వెయిన్ అని అంటాం. ఆ పోర్టల్ వెయిన్ బ్లాక్ అవుతే ఐదర్ స్టంట్ చేయడమో లేకపోతే ఏదైనా చేస్తాం. బట్ ఈ పేషెంట్ సిఎల్డి అంటే మీన్స్ లివర్ పోయింది కాబట్టి లివర్ పోయిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనం ఏం చేయలేము. లివర్ అనేది దానికదే మళ్ళీ క్రియేట్ అవుతుందని దర్ ఇస్ అ పాయింట్ అండి. ఏదైనా సరే ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని ఒకటి ఉంటుంది. ఆ పాయింట్ దాటితే మళ్ళీ వీ కాంట్ గెట్ ఇట్ బ్యాక్. సో ఆ పాయింట్ దాటిన తర్వాత వచ్చేసింది ఏదైనా ట్రీట్మెంట్, సపోర్టివ్ ట్రీట్మెంట్. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే పేషెంట్ నార్మల్గా అవుతారు. ఓకే. జనరల్గా డాక్టర్ గారు ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది, లేకపోతే దానికన్నా ముందు కొంచెం గ్యాస్ పట్టేసినట్టుంది అంటేనే మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అవుతూ ఉంటాం కదా. ఆయన ఓన్లీ కడుపులో నొప్పి ఇట్లా గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే క్లియర్ చేస్తారా? అసలు ఏం చేస్తారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని? గ్యాస్ట్రోఎంట్రాలజీ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఎందుకు అవేర్నెస్ ఇంపార్టెంట్ అంటున్నానంటే ఎర్లీ డయాగ్నోస్ ఎంత తొందరగా మనం కనుక్కుంటే అంత తొందరగా మనం ట్రీట్ చేయగలిగితే మనం అవుట్కమ్స్ అనేవి బెటర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సరే అనుకోండి. ప్రతి యాసిడ్ అనేది క్యాన్సర్కి రిలీవ్ అవుతుందని నేను చెప్పను. బట్ విజిలాంటీగా ఉండాలి. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో ఎప్పుడు ఒక కడుపు నొప్పి అనేది చాలా రకాలుగా ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లం వల్ల రావచ్చు, అల్సర్ వల్ల రావచ్చు, ప్యాంక్రియాటైటిస్ అంటే కడుపు వెనకాల ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది. ఆ ఆర్గన్ ప్రాబ్లం అయినా వస్తుంది. లిటరల్ అంటే సివియారిటీ బట్టి ఉంటుంది ఏదైనా సరే. గాల్ స్టోన్స్ వల్ల కూడా రావచ్చు. అవి ఎలా ఫామ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి హీమోలైసిస్ అంటాం, అంటే బ్లడ్ అధికంగా ఇరిగిపోవడం. ఆ బ్లడ్ అధికంగా ఇరిగిపోవడం బిలిరుబిన్ ఎక్కువగా జనరేట్ అయినప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది అంటే బైల్ ఏదైతే లివర్ నుంచి కిందకి దిగే బైల్లో ఈ బిలిరుబిన్ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యి కొందరికి బైల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. అవి పిగ్మెంట్స్ కలర్ వైజ్ ఉంటాయి. కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటాయి, చాలా రకాలైన స్టోన్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ఏది ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవుతుంది అనేది. ఎందుకంటే బైల్లో బైల్ యాసిడ్స్ అనేవి ఒకటే ఉండవు. బైల్ యాసిడ్తో పాటు ఫ్యాట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏది ఇంబ్యాలెన్స్ తప్పినా క్రిస్టలైజేషన్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఒకటి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. దాని గురించి చెప్పండి. డే టు డే లైఫ్ స్టైల్ మనది. యాక్చువల్లీ రైట్ నో లైఫ్ స్టైల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి వీఆర్ ఎట్లా అంటే మనము ముందు జనరేషన్కి మన జనరేషన్కి వీఆర్ హ్యావింగ్ ఇంతమంది ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేసినామంటే వాళ్ళు ఏదైనా కష్టపడ్డారు తెచ్చుకోవడానికి. మనకి ఏదైనా మనకి ఇన్స్టెంట్లో ఏదైనా దొరికిస్తుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం. మనం అలవాటు పడిపోయాం వల్ల వీఆర్ నాట్ యూజింగ్. మనం ఎంత లోపలికి తీసుకుంటున్నామో ఖర్చు కూడా దానికంటే ఎక్కువ చేస్తేనే దట్ ఈస్ ద మెయిన్ థింగ్. వీఆర్ నాట్ స్పెండింగ్ దట్ మచ్. డైట్ ఎంత చేసినా ఏదైనా వీ హ్యావ్ టు స్పెండ్ సంథింగ్. అల్టిమేట్లీ డైట్ ఈస్ ద థింగ్, నేను కాదనను, కానీ స్పెండింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. ఏదైతే స్టోర్ అవుతుందో ఖర్చు చేయకుండా ఉన్న క్యాలరీస్ అన్ని బాడీలో స్టోర్ అవుతాయి. ఐదర్ ఇట్ విల్ స్టోర్ ఇన్ ఫిజరల్ అంటే పొట్టల ద్వారా చేస్తుంది. లివర్లో ఫస్ట్ స్టోర్ అవుతుంది. లివర్లో స్టోర్ అవుతూ అది ఫ్యాటీ లివర్గా మారుతుంది. ఆ ఫ్యాటీ లివర్ అంటే లివర్ సెల్ లోపల ఎప్పుడైతే ఫ్యాట్ చేరుతుందో అప్పుడు దాని ఫంక్షన్ తగ్గిపోతుంది. సో దాన్నే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అలా వెళ్ళి గ్రేడ్ 3 తర్వాత అది తగ్గడం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఓకే. మరి కొలెస్ట్రాల్ కూడా అంటే జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు. సేమ్ లివరే మెటబలైజ్ చేస్తుంది ఏదైనా. పేగుల్లోంచి ఫస్ట్ లివర్కి వెళ్తుంది ఏదైనా సరే. మనం లివర్లో ప్రాసెస్ అవుతున్నప్పుడు మనకి బాడీకి ఎనర్జీ కావాలి అండ్ గ్లూకోజ్కి కన్వర్ట్ చేయాలన్నప్పుడు
టర్న్ ఓవర్ రేట్ ఎక్కువ ఉంటుంది. మనం ఎనర్జీ స్పెండ్ చేయట్లేదు అన్నప్పుడు అండ్ ఇట్ విల్ ఆల్ స్టోర్ ఇన్ ద లివర్.